మనం పెట్టే దాంట్లో ఒకవేళ ఏమైనా ఇబ్బంది ఉన్నా కూడా ఆ సంకల్ప బలం వల్ల, అనుష్ఠానం వల్ల అది శుభంగా మారిపోతుంది అనమాట. అదేవిధంగా ఇంకొకటి మా గురువు గారు చెప్పిన ఇంకొక పదం మీ క్లాసులో చాలాసార్లు చెప్పాను, ఇక్కడ క్లాస్ చెప్పట్లేదు కాబట్టి, ముఖ్యంగా ముగ్గురికి జ్యోతిష్యం చెప్పవద్దు. నాకు ఫస్ట్ సూచన ఇచ్చింది. ఒకటి, దైవాన్ని ఎవరైతే నమ్మరో వాళ్ళకి జ్యోతిష్యం చెప్పవద్దు. అదేవిధంగా రెండోది, శాస్త్రాన్ని ఎవరైతే నమ్మరో వాళ్ళకి కూడా జ్యోతిష్యాన్ని చెప్పవద్దు. 3, మీ మీద నమ్మకం లేని వాళ్ళకి కూడా మీరు జ్యోతిష్యం చెప్పవద్దు. ఈ 3 కూడా మనకి సిద్ధాంతాలు అనమాట. బృహత్పరాశర శాస్త్రం ఎలాగైతే ఉన్నదో జ్యోతిష్యం నేర్చుకొని చెప్పే వాళ్ళకి మా గురువు గారు నాకు ఇచ్చిన సలహా ఈ 3 సిద్ధాంతాలు. ఇంకొకటి 4వది చేర్చి పిఎస్సిఎన్లో పొజిషన్ ఆస్పెక్ట్ కంజంక్షన్లో నక్షత్రం ఎలా చేర్చానో ఇందులో కూడా 4వది చేర్చి నా సొంత అనుభవంతో నేను చెప్తున్నది ఏంటంటే, నేర్చుకునే ఉత్సాహంతో కానీ నేర్చుకుంటున్న కుతూహలంతో కానీ ఎక్కడ పడితే అక్కడ జ్యోతిష్యం చెప్పకండి. ఎంతటి వాళ్ళైనా సరే మీ ప్రదేశానికి రమ్మనండి, మీ ఇంటి దగ్గరకో మీ ఆఫీస్కో రమ్మనండి. ఎందుకంటే స్థానబలం చాలా ముఖ్యం. ఇప్పుడు అమ్మవారు కొండ మీద ఉన్నారు, మనం అక్కడికి వచ్చి అంటే మన ఇంట్లోనే క్యాలెండర్ ఉంది, అమ్మవారి దండం పెట్టుకుంటాం, కానీ స్థానబలం కావాలి. అలాగే మీరు చెప్పేటప్పుడు కూడా ఖచ్చితంగా స్థానబలం అనేటువంటిది ఉండాలి. నేర్చుకుంటున్నామని చెప్పి బస్సుల్లోని, మెట్రోల్లోని, బస్ స్టాండ్లలోని వాళ్ళు అడిగినా అడగకపోయినా ఏదో నెంబర్ మాట్లాడుకుంటా మీ భర్త నెంబర్ ఇదా, మీది ఇలాగా, మీది అలాగా అని చెప్పి ఎక్కడ కూడా అలాగే చెప్పవద్దు దయచేసి. ఇకపోతే 2012లో గాయత్రి జ్యోతిష్ కేంద్రాన్ని స్థాపించి చాలా సేవలు అందించిన తర్వాత, ముఖ్యంగా మొట్టమొదట నా భార్య నా వెనకాతలు ఉండి, ఇప్పుడు కూడా ప్రస్తుతానికి వెనకాతలు ఉండిపోయింది, ముందుకు రావట్లేదు. ఏమండి మీ దగ్గర సబ్జెక్ట్ ఉంది చెప్పండి ఎవరికైనా అంటే, నేనే మెడలో బోర్డు వేసుకొని తిరిగాను కదమ్మా, ఎవరైనా వస్తే అడిగితే చెప్దాంలే అని చెప్పి అంటూ ఉండేవాడిని. ఈ కరోనా టైంలోని ఆన్లైన్ క్లాసెస్ ఇవన్నీ ఎక్కువైన తర్వాత ఐకాస్లోనే నాకు ఒక మిత్రుడు, నేను ఒక సంస్థను స్థాపిస్తున్నాను నాకు సహాయంగా రండి అంటే వెళ్ళాను. నా చేతనైనంత సహాయాన్ని నేను అక్కడ చేయడం జరిగింది. తర్వాత ఏవో చిన్న విభేదాల వల్ల బయటకు వచ్చిన తర్వాత వెంకటలక్ష్మి గారు అని ఆవిడ రాలేదు, వాళ్ళ పేరు తలుచుకోవాలి. గురుగారు మీరు ఎందుకు స్టార్ట్ చేయకూడదు క్లాసెస్, తెలుగులో బాగా చెప్తున్నారు, వాళ్ళందరూ ఇంగ్లీష్ హిందీలో చెప్తున్నారు, తెలుగులో చెప్పేవాళ్ళు తక్కువ ఉన్నారు, మీరు ఎందుకు స్టార్ట్ చేయకూడదు అని చెప్పి నా చేత బలవంతంగా స్టార్ట్ చేయించి, అంటే దీనికి ప్రారంభం ఆవిడైనా ఆవిడ కూడా కారణమయ్యి నేను స్టార్ట్ చేసిన తర్వాత ఆవిడ ఒక క్లాసే జాయిన్ అయ్యారు నా దగ్గర, మిగతా క్లాసే జాయిన్ అవ్వలేదు. సరే ఆవిడ ఇచ్చిన స్ఫూర్తితోటి మొత్తానికి జాయిన్ చేసిన తర్వాత సుమారు ఇప్పుడు మన దగ్గర 135 మంది 2-3 బ్యాచ్లు కంప్లీట్ చేసుకున్నారు. సో ఇందులో మనం ఏంటంటే ముఖ్యంగా నాకు బాగా ఇష్టమైన ముహూర్తం సబ్జెక్ట్ మీద క్లాసులు చెప్పడం అనేటువంటి జరిగింది. స్టూడెంట్స్ కూడా అదే చెప్పాను, ఈ ముహూర్తం నేర్చుకున్న తర్వాత మీరు జీవితంలో ముహూర్తం పెట్టాలంటే భయపడతారు అని చెప్పాను. అంటే సోదరులు ఇక్కడ ఉన్నప్పటికీ కూడా వాళ్ళ దాంట్లో జరుగుతున్నాయి నేను అనట్లేదు, కానీ ఇది ప్రస్తావించవలసిన అంశం కాబట్టి పెద్ద గురువు గారు కూడా ఉన్నారు కాబట్టి వారు ఎక్కడైనా పెద్ద వేదికల మీదకి వెళ్ళినప్పుడు కూడా ఈ పంచాంగ గణనలో వస్తున్నటువంటి తేడాలు, నేను యాక్చువల్గా ఒక సెయింట్ పీటర్ హై స్కూల్ అని జ్ఞానపురంలో చదువుకున్నాను, అది ఒక క్రిస్టియన్ స్కూల్ అనమాట. అందులో మా ఫ్రెండ్స్ సరదాగా అంటూ ఉంటారు, మీ పండుగ ఎప్పుడు చేసుకోవాలో కూడా మీకు తెలియదురా, ఓ పంచాంగంలో అలా ఉంటుంది, ఓ పంచాంగంలో ఎలా ఉంటుంది, ఓ క్యాలెండర్లో ఉదయం అంటారు, ఓ క్యాలెండర్లో సాయంత్రం అంటారు, ఇంత శాస్త్రాన్ని మీరు చేశారంటారు, మీ పండుగ ఏ రోజు ఎన్ని గంటలు చేసుకోవాలో మీలోనే ఐక్యత లేదు. నిజంగా చచ్చిపోయినంత పని అయింది నాకు ఆ రోజు. గ్రూప్లో మెసేజ్ చూసిన తర్వాత మాట్లాడదాము అంటే సందర్భం లేదు. నిజమే, ఆఖరికి ఎక్కడెక్కడో ఎవరో నిర్ణయిస్తున్నారు పండగల్ని. క్రింద ఏడాది దసరా దగ్గర నుంచి కూడా, రేపు వచ్చే పుష్కరాల దగ్గర నుంచి కూడా, ఇది దుర్గణితంలోని పూర్వ సిద్ధాంతంలోని ఈ చాంద్రమాన సిద్ధాంతంలోని వస్తున్న తేడాలు. ఇక్కడ కొంచెం ఘాటుగానే చెప్తున్నాను, పంచాంగకర్తలు అందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చి వాళ్ళ తాలూకా ఏమైనా ఉంటే అవన్నీ పక్కన పెట్టి సమాజానికి ఉపయోగపడే విధంగా కనుక చేయగలిగితే శాస్త్ర ఫలాలని మామూలు మనిషి కూడా అందుకోవడానికి అర్హుడవుతాడు. ఎందుకంటే లగ్న ప్రమాణాలు ఏవి ఈక్వల్గా లేవు, నక్షత్ర ప్రమాణాలు ఏవి ఈక్వల్గా లేవు, కానీ మనం అన్ని 30 degrees 13 degrees 20 minutes అన్ని ఈక్వల్ చేసి చేసుకెళ్ళిపోతున్నాం. మ్యాథ్స్ లగ్న ప్రమాణం చూస్తే ఖచ్చితంగా 2 గంటలు రావట్లేదు, కానీ క్యాలిక్యులేషన్లో మాత్రం మనం 2 గంటలు తీసుకుంటాం. అంటే కుర్చీగా ఒకటో పదం ఎక్కడికి వస్తుందో తెలియట్లేదు. సో ఈ విధంగా గణనలు చేయాల్సిన అవసరం అయితే చాలా ఉంది. ఇది చాలా సభల్లో చాలా సందర్భాల్లో చెప్పాను, కొంతమంది మెచ్చుకున్నారు, కొంతమంది ఫోన్ చేసి తిట్టారు, ఇలా మాట్లాడితే అందరికీ విరుద్ధంగా ఉంటావు, నీ దగ్గర ఎవరు ఉండరు అని. నేను అదే అనుకున్నాను, 100 మంది చదవనేవాడు నీకున్నా 2 శుభ్రంగా నేర్చుకునేవాడు ఉంటే మనకు చాలు.
క్లాసులో కూడా నేను కోపపడడానికి కూడా అదే కారణం. ఆన్లైన్ క్లాసెస్ పెట్టకపోవడానికి కూడా కారణం ఏంటంటే వీడియో లాంచ్ చేయరు, నైటీలతో ఉన్నారో, వంట వండుకుంటూ వింటున్నారో, కాఫీ తాగుతూ వింటున్నారో తెలియదు. ఎందుకంటే ఇది దైవత్వానికి సంబంధించిన సబ్జెక్ట్. ఇది శుభ్రంగా చెప్తాను. మగవాళ్ళు అయితే స్నానం చేసి, ఆడవాళ్ళు అయితే కనీసం కాళ్ళు చేతులు కొడుకొని మొహాన్ని బొట్టు పెట్టుకొని వీడియో ఆన్ చేసి కూర్చోండి. గుడికి ఎలా వెళ్తామో చదువుకోవడానికి వచ్చినప్పుడు కూడా అలాగే రండి అని చాలా చేదస్తంగా చెప్తూ ఉంటాను. సో అది భరించే వాళ్ళు సుమారు 300 మంది ఉన్నారు. అది భరించలేని ఒక 30 మంది వెళ్ళిపోయారు. మంచిదే, చాలా సంతోషం. సో మనకి అలా విని నేర్చుకొని వృద్ధిలోకి వచ్చే వాళ్ళే కావాలి కాబట్టి. సో ప్రస్తుతానికైతే మన దగ్గర అష్టకవర్గ, అదేవిధంగా మ్యారేజ్ అంటే వివాహము, తర్వాత నక్షత్రము, తర్వాత ముహూర్తము, సంఖ్యాశాస్త్రము, వాస్తు, ప్రస్తుతానికి బ్యాచెస్ పూర్తయ్యాయి. వాస్తు హాఫ్ బ్యాచ్ అయ్యింది, ఇంకా హాఫ్ ఉన్నది. అదేవిధంగా క్యాప్సూల్ కోర్సుల్లో మనం జైమిని ఒకటి, జైమిని లగ్నాలు, జైమిని కారకాలు, ప్రశ్న, అదేవిధంగా మహాశివరాత్రి స్పెషల్ క్లాస్లో మనం పరాశరుడు దశాక్రమాన్ని ఏ విధంగా ఇచ్చారు అనేది సుమారు ఆ శివరాత్రి రోజు 5 గంటల సేపు చెప్పుకోవడం జరిగింది. అంటే కేతువుకి 7 ఏళ్ళు, కుజుడికి 7 ఏళ్ళు, రాహుకు 18 ఏళ్ళు ఎలా ఇచ్చారు అనే దశాక్రమాన్ని, గ్రహాల యొక్క స్వక్షేత్రాలు, ఉచ్చక్షేత్రాలు, మూల త్రికోణాలని ఉపయోగించి ఋషి ఏ విధంగా చెప్పారు, దాన్ని ఎలా డీకోడ్ చేశాము అన్నది ఆ రోజు క్లాస్లో మనం చెప్పుకోవడం జరిగింది. సో ప్రస్తుతం స్టూడెంట్స్ ఇస్తున్న స్ఫూర్తితోటి ఈ ఏడాది మరొక 2 కొత్త కోర్సులు ప్రారంభించడం జరిగింది. ఎందుకంటే ఈ మధ్య ఎప్పుడు ఫోన్ వచ్చినా సరే మా వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారండి, లేదా మా వాళ్ళు ఐసీయూలో ఉన్నారండి, మా వాళ్ళకి ఆరోగ్యం బాగోలేదండి. నిన్న కూడా గ్రూప్లో ఎవరో అకారణంగా యాక్సిడెంట్ల వల్ల మరణాలు సంభవిస్తున్నాయి గురువుగారు, దాని మీద క్లాస్ అంటే జూన్ 2nd వీక్ అనౌన్స్ చేశాను, కాంబినేషన్స్తో చెప్పుకుందామని. సో ఈ విధంగా ఆరోగ్యానికి సంబంధించి షుగర్ కానీ, బీపీ కానీ, క్యాన్సర్స్ ముఖ్యంగా చాలా ఎక్కువ. సో ఇవి అసలు మన చార్ట్లో ఉన్నాయా లేదా, ఉంటే ఏ విధమైన ప్రికాషన్స్ తీసుకోవాలి, అటు మెడికల్గా ఏం తీసుకోవాలి. ఎందుకంటే నేను గత 25 సంవత్సరాల నుంచి మెడికల్ ఫీల్డ్లో ఉన్నాను, హోల్సేల్ అండ్ రిటైల్ రన్ చేస్తూ పెంచుతున్నాను. కాబట్టి అటు అలోపతిక్ జ్ఞానము, ఇటు ఆస్ట్రాలజీ జ్ఞానము రెండింటిని ఉపయోగించి